కాకినాడ శారదమ్మ గుడి వద్ద వంగవీటి మోహన్ రంగ 79వ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వంగవీటి మోహన రంగ అప్పటి రోజుల్లో కాపు సంఘాల కోసం, ప్రజల కోసం అనేక సేవలు చేశారని రాజ్యసభ సభ్యుడు స్థానా సతీష్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కొనియాడారు. గత 78 సంవత్సరాలుగా మోహన్ రంగ జన్మదిన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయని గుర్తు చేశారు. తన హయాంలోనే రంగా విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఏడాది రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి టౌన్ ఎమ్మెల్యే కొండబాబు గారు, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, అలాగే యేసుదాస్ గారు, వీరు గారితో అటెండ్ అవడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ఈ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ విగ్రహం ఏర్పాటులో కొండబాబు గారి పాత్ర ఎంతో ఉంది. ఆ రోజు కూటమి ప్రభుత్వంలో ఆయన కృషితోనే ఇక్కడ ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. అంచేత ప్రతి సంవత్సరం మాత్రం నేను ఎక్కడ తిరుగుతున్నా కూడా ఈ జయంతి రోజు మాత్రం ఇక్కడ రావడం, నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇది ఇక్కడున్న కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు చాలా బాగా నిర్వహిస్తున్నారు. జయంతి ఇవన్నీ కూడా వీళ్ళందరినీ కూడా అభినందించిన విషయం. వంగవీటి మోహన్ రంగా గారి గురించి మనం తెలుసుకోవాల్సిందంటే, సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాలకి ఎలా చేయాలి, సహాయం ఎలా చేయాలనే ఉద్దేశంతో ఆయన చేసిన కొద్ది కాలపు పని వలన ఈవేళ ప్రజల మనసులో నిలిచిపోయాడు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని యువతరం పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు ప్రజల మనిషి నిరంతరం వంగవీటి మోహన్ రంగా కార్యక్రమం ఈరోజు ఎంతో ఘనంగా ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా ఈరోజు పార్టీలకు అతీతంగా ఈరోజు 79 సంవత్సరాలు ఆయన మన మధ్య లేనప్పుడు కూడా ఈరోజు ఎంతో ఘనంగా గుర్తు చేసుకుంటారు. ఈరోజు చాలామంది నాయకులు ఉంటారు, కొంతమందిని గుర్తుపెట్టుకుంటాం. అలాంటి నాయకుల్లో వంగవీటి మోహన్ రంగా ఒకరిని ఆయన ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి కులమత భేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రతికి న్యాయం జరగాలని ఆలోచనలో పనిచేసిన వ్యక్తి. అదే స్ఫూర్తితో చాలామంది ఈరోజు ముందుకెళ్తున్నారు. భవిష్యత్తులో కూడా ఒక నాయకత్వం ఎక్కడైనా పనిచేసినప్పుడు ఆ నాయకత్వం స్ఫూర్తికి వెళ్తే అన్ని విజయాలు సాధిస్తామని కూడా సంబంధంగా పనిచేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఈరోజు కాకినాడ నగరంలో వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకుని ఆ రోజున అప్పటి నుంచి కూడా ఎంతగా ఘనంగా ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి కానీ, జయంతి కానీ ఇక్కడ కమిటీ వాళ్ళు ఎంతో ఘనంగా చేస్తున్నటువంటి ఆ కమిటీ వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు మా టైంలోనే ఇది పెట్టడం జరిగింది. ఈరోజు దాన్ని ఒక స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తున్నారు ఇక్కడ సంఘ నాయకులందరూ కూడా.